నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. గ్రూప్ 1 పరీక్షలు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఆరోపణలు, వివాదాలు, కోర్టు కేసులు, ఆందోళనలు కొనసాగుతూనే వస్తున్నాయి. సరిగ్గా 3 రోజుల్లో గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఆందోళనలు మొదలవుతున్నాయి. అధికారులు మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్స్ జరిపే తీరుతామంటున్నారు. ఎందుకని ఇలాంటి అనిశ్చితి, ఒక పరేషాన్ అనేది ఏర్పడింది? మనతో పాటుగా ఉన్నారు బల్మురి వెంకట్, ఎమ్మెల్సీ. వెంకట్ గారు నమస్తే అండి. సో మీరు స్టూడెంట్ యూనియన్గా లీడర్గా మీరు చేశారు, ఎన్ఎస్యుఏ. ఆ టైంలో మీరు ఆందోళనలు అనేవి చాలా తీవ్ర స్థాయిలో జరిగాయి. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎక్కడ టీఎస్పీఎస్సీ ముందు ఇన్ని ఆందోళనలు. ఇప్పుడు కరెక్ట్గా అలాంటి సిచ్యువేషనే మళ్ళీ ఎందుకని కనిపిస్తుంది? వాటిని వాయిదా వేయాలని ఇలాంటి పోరాటాలు, కోర్టు దాకా వెళ్తాము అనేది. గతంలో మేము పోరాటం చేసినప్పుడు, గతంలో మేము కేసు వేసినప్పుడు ఎగ్జామ్ శాంటిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ప్రాసెస్ సరిగా చేయకపోవడము, పేపర్లు లీకేజ్ అవ్వడము, పేపర్ అమ్ముకోవడము, ఇండివిజువల్గా కొంతమందికి బెనిఫిట్ చేయడానికి ఆరోపణలు ఎదుర్కోవడం వలన ఆ రోజు ధర్నాలు కానీ, కోర్టు కేసులు కానీ, దానికి సంబంధించిన తీర్పులు కానీ, ఆ జరిగిన ప్రాసెస్ అంతా కూడా చాలా క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా అందరికి కనబడ్డది. సరే, ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లమ్స్ అనేటి ఇష్యూస్ ఏమున్నా కూడా 100% ప్రభుత్వము ప్రతి సమస్యని వింటుంది, ప్రతి సమస్యని పరిష్కరించడానికి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. గతంలో కూడా డిఎస్సి వాయిదా వేయాలి, గ్రూప్ 2 వాయిదా వేయాలనే ఒక నినాదం వచ్చినప్పుడు కూడా డిఎస్సి అనేది ఆల్రెడీ వాయిదా వేసి రెండోసారి టెట్ పెట్టి తర్వాత డిఎస్సి ఎగ్జామ్ని మనం పెట్టడం జరిగింది. డిఎస్సి వాయిదా వేస్తే తర్వాత అది స్టూడెంట్స్కి ఏదైతే స్కూల్ స్టార్ట్ అయినాయి, అకాడమిక్ ఇయర్ అక్టోబర్ లోపల వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఆర్డర్ ఇవ్వాలంటే ఆ రోజు ఎంతోమంది నన్ను క్వశ్చన్ చేశారు, అక్టోబర్ లోపల సాధ్యమవుతుందా, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ప్రభుత్వం ఇస్తుందా, ఏమవుతుంది వాయిదా వేస్తే అని. లేదు, మేము స్కూల్స్ని ప్రక్షాళన చేయాలి కాబట్టి డిఎస్సి 100% సరైన సమయానికి కండక్ట్ చేయాలని చెప్పని ఆ రోజు తీవ్రంగా ఉద్యమాలు, ఆందోళనలు జరిగినా కూడా గ్రూప్ 2 అదేవిధంగా పంతాలకి పోకుండా గ్రూప్ 2 డిఎస్సి వ్యవధి వారం రోజుల గ్యాప్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయి అని అనగానే ఇమీడియట్గా గ్రూప్ 2ని వాయిదా వేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు టీజీపీఎస్సీని డైరెక్ట్ చేసి టీజీపీఎస్సీ కూడా డెసిషన్ తీసుకొని గ్రూప్ 2ని వాయిదా వేయడం జరిగింది. డిఎస్సిని కండక్ట్ చేశారు, చాలా క్లియర్గా డిఎస్సిని కండక్ట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా చెప్పిన విధంగానే అక్టోబర్లో ఇవ్వడం జరిగింది. వేరస్ గ్రూప్ 1 ఇష్యూ ఏంటంటే గతంలో జియో నెంబర్ 55 ఉన్నప్పుడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ రోజు కూడా 100 మెంబర్స్ ఒక పిటిషన్, జియో నెంబర్ 55 వద్దని, 36 మంది ఇంకో పిటిషన్, 22 మెంబర్స్ ఇంకో పిటిషన్, 3 పిటిషన్స్ వేసారు ఆ రోజు కూడా. ఏది జియోఎస్ నెంబర్ 55 వద్దు, ఇది కరెక్ట్ లేదని. దగ్గర ఆ డాక్యుమెంట్ కూడా ఉంటది. అప్పుడు 503 పోస్టులకి జరిగింది, 503 పోస్ట్. అప్పుడు కూడా ఈ జియో దానిపైన ఆ రోజు కూడా చాలా క్లియర్ గా ఏది మనకి డాక్యుమెంట్ ఒక కేసు ఒకటి వేసిండే. అంటే జనరల్లీ ఆ రోజు కూడా దాంట్లో కూడా ఉండే ప్రేయర్ ఉండే, కేస్ డీటెయిల్స్, డి బాలకృష్ణ పిటిషనర్, డి బాలకృష్ణ అండ్ 99 అదర్స్. ఆ రోజు జియోఎస్ నెంబర్ 55 కూడా కేసు వేసిండే, ఇది రిజర్వేషన్స్ అగేన్స్ట్ ఉంది, జియోఎస్ నెంబర్ 55 వద్దని. దాని తర్వాత ఆ రోజు టీజీపీఎస్సీకి చాలా మంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, నాదర్గూడ్ స్టూడెంట్స్ వచ్చారు, అన్న జియో నెంబర్ 55 వల్ల రిజర్వేషన్స్కి ఇబ్బంది కలుగుతుందంటే ఆ రిప్రజెంటేషన్స్ అన్నింటినీ కూడా టీజీపీఎస్సీకి ఫాలో చేసి తర్వాత ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆ రోజు ఉన్న దాని ప్రకారం ఇతర స్టేట్స్లో ఏది ఫాలో అవుతారో జియోఎస్ నెంబర్ 20 తీసుకొని వచ్చారు. సో ఇన్ ద మీన్ వైల్ మధ్యలో ఏమైంది, ఇది ప్రాసెస్ స్టార్ట్ అయినాక సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ ఇంకొక జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది. తర్వాత దాంట్లో కొన్ని కీలో మిస్టేక్స్ ఉన్నాయని దానిపైన కేసు వేయడం జరిగింది. సుమారు 22 కేసెస్ అనేవి హైకోర్టులో వేసారు. అది కోర్టు డెసిషన్ ఇచ్చి కోర్టు ఏం డెసిషన్ తీసుకుంటే గవర్నమెంట్ 100% అది ఫాలో కానీ కూడా గవర్నమెంట్ ఇన్ సెన్స్ టీజీపీఎస్సీ సిద్ధంగానే ఉండే. ఎక్కడ కూడా కోర్టు డెసిషన్ అగేన్స్ట్ గా ఈ రోజు ఒకటికి ప్రభుత్వం ఏర్పడడానికి ఎక్కడ కూడా దాన్ని ధిక్కరించి కానీ దానికి అగేన్స్ట్ పోయిన దాఖలాలు లేవు, అంటే అటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఇక్కడ కొంత ప్రాబ్లం ఏంటంటే సమస్యలు ఏవైతున్నాయో 100% పరిష్కరించడానికి టీజీపీఎస్సీ సిద్ధంగా ఉంది. లేదా మా సొంటి వారి దృష్టికి తీసుకొని వచ్చినా మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించగలిగిన సమస్యల్ని 100% ప్రభుత్వం పరిష్కరిస్తారు. కానీ దీన్ని కొంతమంది వ్యక్తులు ఇంటర్వ్యూన్ అయ్యి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కొంతమంది వ్యక్తులు కేవలం దీన్ని ఎగ్జామ్స్ కొంతమంది స్టూడెంట్స్ జెన్యున్గా ప్రిపేర్ అవుతున్న వారు అంటారు. కోర్టు కేసు వేయడము నేను దాన్ని తప్పు పట్టట్లేదు, తప్పు జరిగింది, కోర్టుని ఆశ్రయించడం అందరికీ ఉంటుంది. తీర్పు వచ్చినప్పుడు ఆ తీర్పు ప్రకారం ఎవరైనా ప్రాసెస్ ఫాలో అవుతారు.
కోర్టు కేసు వేయంగానే చదువుకునే పిల్లల్ని ఎగ్జామ్ కండక్ట్ అవ్వదు. గ్రూప్ వన్ ఎట్లా క్యాన్సిల్ అవుతుంది, గ్రూప్ 1 పోస్ట్ పోన్ అవుతుంది, గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వండి అని ఇసొంటి కొన్ని మాటలు మాట్లాడడం అనేది ఇండివిజువల్గా నా ఒపీనియన్ అది కరెక్ట్ కాదు. బికాస్ ఎందుకంటే 13 yearsకి వెళ్ళి గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయ్యి మీరు కోర్టు కేసు వేసి మీరు గ్రూప్లలో చదువుకునే వాళ్ళని ఇబ్బంది పెడితే అది రేపు పొద్దున నష్టం ఎవరికి? అయితే ఇక్కడ కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. మీరు చెప్పిన జీవో 55 కాకుండా జీవో 29ని తీసుకొచ్చారు. 503 పోస్టులను కాస్త 563 పోస్టులు చేశారు. అక్కడ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు, లేకుంటే రిజర్వేషన్లో ఉన్న కేటగిరీలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, కీలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి, ఆధారంగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళని దాదాపుగా 3 దశాబ్దాల పాటు ఉండాలి వాళ్ళ పదవిలో. సో తప్పుడు కీతో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎలా ఉద్యోగం చేస్తారు, వాళ్ళ బాధ్యతలు ఇలాంటివన్నీ కన్సర్న్స్ ఉన్నాయి కదా మేడం. మీకు అదే చెప్తున్నాను, తప్పుడు కీ ద్వారా వచ్చింది అనేది కోర్టులో కేసు వేయడం జరిగింది. కోర్టు పిటిషన్ ఏమైందో కేసు అనేది కోర్ట్ జడ్జిమెంట్ ఏమొచ్చినా కూడా 100% అది గవర్నమెంట్ ఫాలో కానీ సిద్ధంగా ఉండే. కోర్ట్ జడ్జిమెంట్ దానిపైన ఏమొచ్చింది, ఆ పిటిషన్ని కోర్టుకి వెళ్ళి జడ్జిమెంట్, కోర్టులో హియరింగ్ అయిపోయి జడ్జిమెంట్ వచ్చింది కదా, వచ్చిందాన్ని బేస్ చేసుకునే కదా. ఇంకోటి టీజీపీఎస్సీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. వీ కాంట్ డైరెక్ట్లీ ఇంటర్వ్యూనే నేను ఒక ఎమ్మెల్సీగా ఇంటర్వ్యూనే ఇది చేస్తాం అది చేస్తామని. వెంకట్ గారు, ఇప్పుడు కోర్టులో కేసులు ఉన్నాయి, ఇన్ని ఆందోళనలు ఉన్నాయి, పట్టుబట్టి మేము గట్టిగా ముందుకే వెళ్తాము 21st మేడం ఇక్కడ పట్టుపట్టి ముందుకే వెళ్తాము, పట్టుపట్టి చేయాలనేది మీరు ఈ 3 days బిఫోర్ మీరే అంటారు. ఈ లాస్ట్ 2 daysకి వెళ్ళి స్టార్ట్ అయింది. రాంగ్ క్వశ్చన్స్ ఇష్యూ జిఓఎస్ నెంబర్ 29 పైన ఆ రోజు స్టూడెంట్స్ కూడా తెలుసు, కొంతమంది ఎవరైతే రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రో 55 కరెక్ట్ కాదు అని. అందులో ఉన్న కొంతమంది వ్యక్తులు ఇవాళ మళ్ళీ 55 కరెక్ట్ అని చెప్పి మాట్లాడుతారు. సరే, కరెక్టా కాదా అనేది లీగల్గా దానికి సంబంధించినవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు ఏం డెసిషన్ ఇస్తే 100% ఎవరైనా ఫాలో అవ్వాలో దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏదైతే దాన్ని బేస్ చేసుకొని మీరు అన్నట్టు పట్టుబట్టి చేస్తుంది గవర్నమెంట్ అనేది 13 సంవత్సరాలకి వెళ్ళి గ్రూప్ 1 ఉద్యోగాలను నిర్వహించలేకపోయినా పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి. సో ఆ గ్రూప్ 1ని కండక్ట్ చేసి ఉద్యోగాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలనే ఉద్దేశంతో మొదటికెళ్ళి కూడా 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఎగ్జామ్ ప్రాసెస్ అనేది పెట్టడం జరిగింది. బయోమెట్రిక్ విధానం కానివ్వండి, దానికి సంబంధించి ఏదైతే ఓఎంఆర్ షీట్స్ పైన వాటి డీటెయిల్స్ ప్రింటింగ్ కానివ్వండి, టీజీపీఎస్సీ చాలా బాగా ఎగ్జామ్ కండక్ట్ చేసింది. సరే, అది స్టూడెంట్స్ అందరు కూడా యాక్సెప్ట్ చేసారు. సరే, ఇంకా దానిపైన ఇంకేమన్నా సమస్యలు ఏవైతున్నాయో 100% ఏదన్నా కోర్టు ఏదైనా జడ్జిమెంట్ వస్తే 100% గవర్నమెంట్ అది ఫాలో అవుతుంది. ఫాలో అవ్వదు కాదు గవర్నమెంట్ ఇట్లానే చేస్తామని మేము ఎక్కడ కూడా మేము అది పోతలేం. నిన్న కూడా ఆ స్టూడెంట్స్ని మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా వారితో మాట్లాడడం జరిగింది. నా దగ్గర కూడా ఉదయం కొంతమంది స్టూడెంట్స్ వస్తే నేను కూడా వారితో మాట్లాడడం జరిగింది. కాకపోతే దాన్ని ప్రాపర్ వేలో మనం ఏ రకంగా మనం ఏమనుకుంటున్నాం అనేది ఒక ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు ఇనిషియల్ స్టేజ్లోనే మనం సమస్యల్ని పరిష్కరించుకుంటే ఇక్కడ దాకా ఇష్యూ అనేది రాదు. కాకపోతే ఇప్పుడు ఆందోళనలు అనేవి చేస్తున్నారు. 2 రోజులుగా అశోక్ నగర్లో డిఫరెంట్ సెంటర్ల దగ్గర టీజీపీఎస్సీ ముందు కూడా ఆందోళన జరుగుతుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత విడుదల చేయాలని మహేష్ కుమార్ గౌడ్ కూడా రిక్వెస్ట్ చేశారు. ఇవన్నీ అవుతున్నప్పుడు ఒక అన్సర్టనిటీ అనేది కనిపించట్లేదా ఆ స్టూడెంట్స్లో, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పోటీ పడుతున్నారో? అంటే మేడం ఒకటి మేడం, ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలి, ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తేనే స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తే గవర్నమెంట్కి జరిగే నష్టం ఏమి ఉండదు మేడం. మేము ఏదో పోస్ట్ పోన్ చేయొద్దు అనే ఉద్దేశంతో మేము ఎక్కడ కూడా పంతాలకి పోతలేము. కాకపోతే మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్న విధానము, మనం ఏమి ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, ఏమి కావాలనుకుంటున్నాం అనేది కూడా మనం ప్రాపర్ వేలో చెప్పాలి ఫ్రమ్ ద స్టార్టింగ్. అది మనము చెప్పకుండా మనం ఆ వేలో తీసుకెళ్ళకుండా ఈరోజు కంప్లీట్ లాస్ట్ స్టేజ్కి వచ్చినాక ఇప్పుడు ఇమీడియట్గా మీరు అన్నట్టు అన్సర్టనిటీ ఉంది, ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలంటే చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ మూమెంటే మళ్ళీ ఎగ్జామ్ ఒక గ్రూప్ 1 కండక్ట్ చేస్తలేరు, ఒకరు ఉద్యోగాలు ఇస్తలేరు. ఒకవైపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు నింపుదామనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంటే ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేయమంటారు. పోస్ట్ పోన్ చేసినాక మళ్ళీ సైమల్టేనియస్ గా పోస్ట్ పోన్ అయిన నెక్స్ట్ మూమెంటే మళ్ళీ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసేది ఎన్ని జాబ్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఎన్ని జాబ్స్ ఇచ్చారని మీరు అంటారు? ఇప్పుడు యాక్చువల్ గా మేడం ఒకటి అంటే మీరు ఇంకోటి అన్నారు, కోర్టు కేసులు ఇప్పుడు హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ ఉంది. పదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు, మేము నోటిఫికేషన్ ఇచ్చినాము, మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాము, మీరు నియామక పత్రాలు ఇచ్చారు, మేము నోటిఫికేషన్ ఇచ్చినాము, మేము ఎగ్జామ్ కండక్ట్ చేసినాము, మీరు నియామక పత్రాలు ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ ఏంది, ఎగ్జామ్ కండక్ట్ చేసిన తేదీ ఏంది, ఎందుకు నియామక పత్రాలు ఇవ్వలేకపోయినరు? ఈరోజు ఆ 30,000 నియామక పత్రాలు ప్రభుత్వం మేము ఇద్దామని మేము ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఇస్తుంటే హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఆ సమస్యని పరిష్కరించి నియామక పత్రాలు మేము అందజేస్తే ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు మా సహచర
సభ్యురాలు, శాసన మండలి సభ్యురాలు కవిత గారు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తారు, జియో నెంబర్ 3 ఇవ్వద్దు అని. అంటే ఆ 30,000 ఉద్యోగ పత్రాలు ఏదైతే హారిజాంటల్ వర్టికల్ సమస్యని పరిష్కరించి ఇచ్చిన ఉద్యోగ నియామక పత్రాలకి వ్యతిరేకంగా ఆ ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి వారు ఇందిరా పార్క్ కాడ ధర్నా చేశారు. నిజంగా చిత్తశుద్ధే ఉంటే అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్సే, మనం ఏదో కొత్తగా జియోలు ఇచ్చి మన రాష్ట్రానికి మనము తీసుకొని ఇచ్చిన డెసిషన్స్ కాదు. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ని బేస్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని ఆ సమస్యని పరిష్కరించి జియో నెంబర్ 3 తీసుకొని వచ్చి అవన్నిటికి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినాం. ఎందుకు గత ప్రభుత్వం అది చేయలేకపోయింది? ఎందుకు వాళ్ళు ఇయ్యలేకపోయినరు? ఒక నిరుద్యోగికి కేవలం నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఉద్యోగం ఇచ్చినట్టు కాదు. ఒక నిరుద్యోగిని ఉద్యోగ పత్రం అందించి ఉద్యోగాన్ని ఇస్తే, నియమిస్తే, ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగం అందించినట్టు. ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇగ వస్తుంది రేపు వస్తుంది, ఇగ వస్తుంది రేపు వస్తుంది, రేపు వస్తుంది అని చెప్పి మా అబ్బాయి పెడితే అది ఉద్యోగం. దానికంటే ఉద్యోగం ఇవ్వకపోయినా ఎగ్జామ్ కండక్ట్ డేట్ ఇచ్చేస్తావు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తావు, రిజల్ట్ ఏమో మా అబ్బాయి పెడితే ఆ ఆశల పాపం ఉద్యోగం వస్తుందని చెప్పని వేరే ఉద్యోగాలు చేసుకోకుండా దానికోసం ఎదురు చూసుకుంటూ తన లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటాడు. ఆ పరిస్థితి, ఆ దుస్థితి గత ప్రభుత్వం తీసుకొని వచ్చింది. అవన్నిటిని పరిష్కరించి 11,000 డిఎస్సి పోస్టులు, 11,000 జాబ్స్ ఇచ్చినాం డిఎస్సిలో. అండ్ నిజంగా ప్రభుత్వానికి నిజంగా మాకు స్టూడెంట్స్ గ్రీవియన్స్ ఇంటలేదా అని అంటే, గతంలో ఒక్క తేదీన 2 ఎగ్జామ్స్ ఉంటే ఎన్నోసార్లు నేనే వెళ్ళి రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్కలినే పరిస్థితి లేకుండే. అదే ఈసారి మొన్న హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి గ్రూప్స్ ఎగ్జామ్ ఒకటే తేదీని ఉంటే ఇమీడియట్ గా మా దృష్టిగా తీసుకొని వస్తే ఇమీడియట్ గా సంబంధించి సీఎంఓ దృష్టికి తీసుకొని వెళ్ళి ఇది పరిస్థితి అని చెప్తే 3 రోజుల్లో హెల్త్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అంటే నేను సమస్యలు ఏవీ లేవు అన్నీ పరిష్కరించేస్తాం అనుకుంటున్నాను. దిస్ ఇస్ లాస్ట్ 10 yearsకి వెళ్ళి అడ్రస్సే చేయలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కూడా తన మేనిఫెస్టోలో పెట్టుకుంది ఒకే సంవత్సరంలో, ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగ నియామకాలను ఇస్తాము, నోటిఫికేషన్ వస్తుంది అనేది. ఇప్పటిదాకా ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉంది. మేడం, ఇప్పటి వరకు ఇచ్చినాయి 40,000 పైన జాబ్స్ అనేటి ఇది ఉద్యోగ నియామక పత్రాలు అందించడం జరిగింది. సరే, అందులో భిన్నాభిప్రాయాలు, ఒకటేమో లాస్ట్ టైం అయినా ఇవి అని భిన్నాభిప్రాయాలు, నేను దాన్ని ఏమి సరే మేడం, ఎగ్జామ్ నోటిఫికేషన్స్ ఇస్తే మీరే అంటే మెయిన్ ద సెన్స్ జనరల్ కాంటెక్స్ట్ లో డేట్స్ వ్యవధి గ్యాప్ ఉండాలి, ఎగ్జామ్ డేట్స్ ని పోస్ట్ పోన్ చేయమని అంటారు. మళ్ళీ మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, 2 లక్షల ఉద్యోగాలు ఏమైనా అని మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. సో మీరే నాకు చెప్పాలి అంటే నార్మల్ యాజ్ ఎ జర్నలిస్ట్ కాకుండా మీరు జనరల్ గా నోటిఫికేషన్స్ ఇవ్వన్నా, నోటిఫికేషన్స్ ని పోస్ట్ పోన్ చేయన్నా, మరి పోస్ట్ పోన్ చేసినప్పుడు దానికి కాంట్రడిక్ట్ చేస్తూ మళ్ళీ మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఏవి అని చెప్పి మళ్ళీ దానికి క్వశ్చన్. సో అది ఎట్లా పాసిబుల్ అవుతుంది మేడం? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పోరాటం జరిగిందే, ఉద్యమం జరిగిందే, నీళ్లు, నిధులు, నియామకాలు, మిగతా వాటి పరిస్థితి ఎలా ఉన్నా నియామకాలకు సంబంధించి ఎందుకని ఈ 10 ఏళ్ళు కావచ్చు, లేకుంటే ఈ 10 నెలల్లో ఇలాంటి లాస్ట్ 10 ఏళ్లలో ఎక్కడ కూడా విద్యార్థుల పైన కానివ్వండి, యువకుల పైన కానివ్వండి గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా. ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చినాక ట్విట్టర్లో స్టూడెంట్స్ పెట్టంగానే ఇప్పుడు గుర్తుకొచ్చారు స్టూడెంట్స్. ఇప్పుడు స్టూడెంట్స్ ని పిలిచి మాట్లాడుతారు, కాకుండా ప్రాబ్లం ఉంది అనేది మాత్రం ఇప్పుడు స్టూడెంట్స్ ని పిలిచి మాట్లాడుతారు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇదే గ్రూప్ 1 పరీక్ష ఇప్పటికి అయిపోయి నియామక పత్రాలు అందజేయాలి. గతంలో టీజీపీఎస్సీ పేపర్ లీకేజ్ అయినప్పుడు ఆ రోజు జనార్దన్ రెడ్డి గారిని ఆ రోజు సంబంధించి వారికి డైరెక్ట్ చేసి వారిని రిజైన్ చేయించి ఆ రోజు కనీసం స్పందించలే, ముఖ్యమంత్రి గారు మాట్లాడలే. అసలు ఆ సమస్య పైన ఒక్కసారి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కనీసం అడ్రస్ చేసిర్రా? ఆ ఇష్యూని కనీసం ఎక్కడన్నా మాట్లాడినరా? మాట్లాడిన వ్యక్తులు ఇవాళ దాని గురించి వాళ్ళు అడ్రస్ చేసి వాళ్ళు ఈ రోజు దాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడి వాళ్ళు చేసి ఎట్లన్నా ఎగ్జామ్స్ క్యాన్సిల్ కావాలి, ప్రతిదీ కూడా ఎగ్జామ్ పెట్టొద్దు, చేయనియొద్దు అని చెప్పి వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తారు. 100% ఈ ఇష్యూస్ లో కల్వకుంట్ల తారక రామారావు గారు, హరీష్ రావు గారు ఉద్దేశపూర్వకంగా ఇష్యూస్ గ్రీవియన్సెస్ తోటి ఏమున్నాయో 100% అవి పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిజంగా వారికి ఆ చిత్తశుద్ధే, వారికి కూడా నిజంగా ఆ సమస్యల పైన ఇప్పుడు కొన్ని సమస్యలు వారు సృష్టించినే ఉండే. ఇప్పుడు జియోఎస్ నెంబర్ 46 కానీ ఇవన్నీ వారు సృష్టించిన సమస్యలే వారి రోజు తీసుకొచ్చి మేము ప్రభుత్వంలోకి వస్తే మేము మార్చేద్దాం అనుకున్నాం, చేసేద్దాం అనుకున్నాం అంటుంది. ఎట్లా సాధ్యమైతే చెప్పండి? సమస్యల్ని పుట్టించిందే మీరు. ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని ఆందోళనలు ఉన్నాయి, కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయి అనుకున్నప్పుడు ఇప్పటికిప్పుడు మళ్ళీ జరుపుతామనడం అనేది, ఆ కోర్టు తీర్పు ఏమొస్తుందో దాన్ని బేస్ చేసుకొని చేసుకోవచ్చు కదా అనే ఆలోచన ఎందుకని రావట్లేదు? మేడం, మీకు అదే చెప్తున్నాను. టీజీపీఎస్సీ న్యాయ వ్యవస్థకు సంబంధించి కోర్టులు ఏముందో టీజీపీఎస్సీ దాని డెసిషన్ తీసుకుంటుంది. ఇన్ కేస్ నిజంగా ఆ పరిస్థితి వచ్చి కోర్టు ఏదన్నా డైరెక్ట్ చేసి ఉంటే 100% అది ఫాలో అవుతుండే.
కోర్ట్ జడ్జిమెంట్ నిజంగా దానిపైన ఇప్పుడు కీ క్వశ్చన్స్ కానీ దానిపైన 100% జడ్జిమెంట్ ఏదైనా వచ్చింటే 100% వాళ్ళది ఫాలో అవుతుండే. గవర్నమెంట్ కూడా ఏంటంటే కోర్టే డిసైడ్ చేసింది కాబట్టి చేయాలని చెప్పి చెప్తుండే. అండ్ ఏ సమస్యల్ని పరిష్కరించలేదు, ఏ సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోలేదు గత 10 నెలలుగా అంటే మీరు గత 10 ఏళ్ళది 10 నెలలతో పోలుస్తారు. గత ఈ 10 నెలల్లో మార్పు అనేది తీసుకొచ్చారు కాబట్టి ఈ 10 నెలల్లో పరిష్కరించిన సమస్యల్ని గత 10 ఏళ్ళుగా కనీసము అడ్రస్ చేయలే. పరిష్కరించడం పక్కకు పెట్టండి, కనీసం అడ్రస్ చేయలే ఎక్కడ. ఇది ప్రతి వ్యక్తికి కూడా తన ఇన్నర్ సెన్స్ అని అడిగితే లాస్ట్ టైంకి ఇప్పటికున్న డిఫరెన్స్ ఏంటని ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అండ్ ఈ కొన్ని సమస్యలు ఉన్నాయి, లేవని నేను చెప్తలేను. 100% మీరు అన్నట్టు కీ దానిపైన కానీ దాని భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. 2 sides ఉన్నాయి, ఒకళ్ళు ఒక వర్షన్, ఇంకో వర్షన్. సో అది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు న్యాయస్థానం దానిపైన డెసిషన్ తీసుకోవాలి. దానిపైన మీరు అనేది ఏంటి, రేపు పొద్దున ఆ డెసిషన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది ఆగండి అని అంటే, ఈ రోజు మనం కండక్ట్ చేసే డిఎస్సి దానిపైన కూడా కోర్టులో కేసు పెండింగ్ ఉంది. హారిజాంటల్ వర్టికల్ దానిపైన కూడా కోర్టులో కేసు పెండింగ్ ఉంది. అంటే గత ప్రభుత్వం కాలయాపన చేసినట్టు మమ్మల్ని కూడా కోర్టులో కేసు పెండింగ్ ఉందని చెప్పి చూపించి ఏదైతే అవన్నీ క్లియర్ అయ్యేంత వరకు ఏ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వము, అన్ని సమస్యలు పరిష్కారం అయినాకనే ఇస్తామని చెప్పి ఆ స్టాండ్ అని అంటే సరే అదే స్టాండ్ చెప్తాం. మరి ఆ స్టాండ్ తీసుకునే నెక్స్ట్ మూమెంట్ మొదటి సంవత్సరం అయింది, 2 లక్షల ఉద్యోగాలు అన్నా 2 లక్షల ఉద్యోగాలు ఏవి అని అడుగుతారు. మళ్ళీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ 2 ఇచ్చినప్పుడు ఏ రకంగా దాన్ని రిజాల్వ్ చేయాలి? అయితే ఇప్పుడు మెయిన్స్ కి సంబంధించి ఫస్ట్ ప్రిలిమ్స్ అయ్యాయి, దాంట్లోనే కొన్ని కన్సర్న్స్ వచ్చాయి. కొంతమంది అనర్హులు అయినటువంటి అభ్యర్థులు ఇక్కడ అర్హత సాధించారు, వీళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఒకవేళ వీళ్ళు కూడా ఇందులో క్వాలిఫై అయ్యారనుకోండి, ఆ తర్వాత జాబ్ రావడమే ఉంటుంది. అప్పుడు అనర్హులకు వచ్చింది, అర్హులకు అందలేదు అనేటువంటి ఒక అపవాదం ఉంటుంది. మళ్ళీ కోర్టులకు వెళ్తారు, మళ్ళీ కేసులు అనేవి ఉంటాయి. మేడం, అనర్హులకి అర్హులకి అనేది మనం ఇండివిజువల్ గా తెలంగాణ రాష్ట్రం మటుకు డెసిషన్ తీసుకొని ఇచ్చింది కాదు కదా. కాబట్టి రిజర్వేషన్ క్యాండిడేట్లు ఉన్నారు. కూడా సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఒక జడ్జిమెంట్ బేస్ చేసుకుని ఆ రోజు ఏదైతే ఇచ్చిన రిప్రజెంటేషన్స్ బేస్ చేసుకుని ఆ జీవోని తీసుకొచ్చారు. ప్రాసెస్ స్టార్ట్ అయినాక మధ్యలో ఇంకొక జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్ ని బేస్ చేసుకుని కోర్టులో కేసు వేసారు. మీరు నిజంగానే ఇనిషియల్కి వెళ్ళి ఫస్ట్కి వెళ్ళి ప్రాబ్లం ఉంది, ఇమీడియట్ గా టీజీపీఎస్సీ ఆ డెసిషన్ తీసుకుంటే మీరు అన్నట్టు 100% అది తప్పు, నేను కూడా ఏకీభవిస్తుండే. కానీ దాని తర్వాత కోర్టు ఇంకో జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అది కోర్టులో కేసున్నప్పుడు కోర్టు డైరెక్ట్ చేస్తే డెసిషన్ తీసుకోవాలి, లేదా ఇమీడియట్ గా టీజీపీఎస్సీ డెసిషన్ తీసుకుని ఇది ఇట్లా చేయండి అంటే మళ్ళీ దాని వల్ల ఆ రోజు పోయిన వాళ్ళు కోర్టుకు వెళ్తే ప్రతి దానికి కూడా 2 sides ఉంటుంది మేడం. 1 side ఇట్లనే అవుతుంది, మనం ఊహించుకోవాలి, ఇట్లా అవుతుంది రేపు పొద్దున అంటే అట్లనే అవుతుంది, అట్లా కాదు ఇట్లా అవుతుంది అని చెప్పాలి. రేపు పొద్దున ఏది వస్తుంది, ఏ డెసిషన్ వస్తుంది అని మీరు నేను డిసైడ్ చేసి చెప్పలేము. ఎందుకంటే ఆ రోజు కోర్టు ఒక్కొక్క చోట ఒక్కొక్క డెసిషన్ తీసుకుంటది. ఇప్పుడు గతంలో గ్రూప్ 1 అనేది సెకండ్ టైం క్యాన్సిల్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే బయోమెట్రిక్ విధానాన్ని ఫాలో అవ్వలేదు. ఆల్రెడీ అప్పటికి పేపర్ లీకేజ్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాసిండ్రు, వాళ్ళ కోసమే బయోమెట్రిక్. ట్రాన్స్పరెన్సీ లేదు, ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ పైన డౌట్ వచ్చినప్పుడు సింగిల్ బెంచ్, డివిజనల్ బెంచ్ 2 కూడా ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసినాయి. సో కోర్టు పరిధిలో ఉన్నప్పుడు వెంకట్ గారు ఇది చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా అంటే, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు న్యాయస్థానం ఏం తీర్పునిచ్చినా ప్రభుత్వం కానీ మేము కానీ దాన్ని గౌరవిస్తాము, 100% దాన్ని పాటిస్తాం. ఇప్పుడు కూడా అభ్యర్థులు మళ్ళీ కోర్టుకు వెళ్తామని అంటున్నారు. మీకు అదే చెప్తున్నాను మేడం. ఇన్ కేస్ అదేదన్నా డైరెక్ట్ చేసినప్పుడు ఏంటంటే రేపు పొద్దున అట్లీస్ట్ వాళ్ళకు కూడా, ఎందుకంటే ఆ డెసిషన్ అనేది వాళ్ళ బాడీ, వాళ్ళ కమిటీ, వాళ్ళ సభ్యులు అందరూ కూర్చొని డెసిషన్ తీసుకుంటారు. ఏదైతే కోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు కూడా అప్పుడు టీజీపీఎస్సీ దాన్ని ఫాలో అవ్వట్లేదు, చేయట్లేదు అంటే అప్పుడు నాసంటి వాళ్ళు మేము ఏదైనా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు ఈ పరిస్థితుల్లోనే కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ఏ ఉంది, లేకుంటే మీరు స్టిల్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ గా మీరు ఫైట్ చేస్తున్నారు, స్టూడెంట్ యూనియన్ లీడర్ గా ఫైట్ చేస్తున్నారు. యా అది అవును. అప్పుడు నేను ఇమాజిన్ అన్నది అందుకే. ఇప్పుడు కనుక ఆ అభ్యర్థులు మీ దగ్గరకు వచ్చారనుకోండి, ఏం చేసేవాళ్ళు, ఎలా పోరాటం చేసేవాళ్ళు మీరు? మేడం, ఏదన్నా కూడా ఇప్పుడు న్యాయస్థానంలో మనం కోర్టుని ఆశ్రయించినప్పుడు కోర్టు జడ్జిమెంట్ అని బేస్ చేసుకొని గతంలో కూడా గ్రూప్ 1 పైన కేసు వేసినాను. గ్రూప్ 1 పైన కేసు వేసినప్పుడు నేను జూన్లో కేసు వేసినాను. గ్రూప్ 1 అది ఆగస్ట్ సెప్టెంబర్లో వచ్చింది జడ్జిమెంట్ కోర్టులో ఉన్నప్పుడు కోర్టు నిర్ణయాన్ని వచ్చే వరకు పిటిషనర్స్ కూడా నాతో పాటు అందులో ఆస్పిరెంట్సే పిటిషనర్స్. ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ డేనే ఆ రోజు కోర్టులో కేసు వేసింది. ఇది గ్రూప్ 1 పైన ఎగ్జామ్ అయిన నెక్స్ట్ డేనే ఆ రోజు పిటిషనర్స్ ఏంది బయోమెట్రిక్ పెట్టలేదని చెప్పి ఇమీడియట్ గా వేసిండ్రు. రిజల్ట్ రాకముందు ఏం రాకముందు ఫస్ట్ డే అని వాళ్ళు క్వశ్చన్ చేసారు. 3 months తర్వాత జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చినాక సింగిల్ బెంచ్ లో వచ్చినప్పుడు అందరూ సింగరేణి ఒక ఎంప్లాయ్మెంట్ లో జడ్జిమెంట్ వచ్చినట్టే డివిజనల్ బెంచ్ లో ఇది కూడా కొట్టేస్తారని చెప్పి భావించారు. తర్వాత డివిజనల్ బెంచ్ లో కూడా పాజిటివ్ జడ్జిమెంట్ వచ్చినాక అప్పుడు అందరు రియలైజ్ అయ్యారు, అవును ఏదో తప్పు జరిగింది, అందుకే 2 కోర్టులలో జడ్జిమెంట్స్ వచ్చినాయి. ఆ మధ్యలో ప్రాసెస్ లో ఎక్కడ కూడా ఐ డెంట్ డూ ఎనీ అజిటేషన్.
బికాజ్ నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయస్థానం నేను జడ్జిమెంట్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ నేను పెట్టిన, నేను ఇన్ ద సెన్స్ స్టూడెంట్స్ పెట్టినాను. వీ హ్యావ్ గివెన్ దట్ ఏది వాళ్ళు మమ్మల్ని వచ్చి ఆశ్రయించినట్టు ఇప్పుడు వీళ్ళని ఎట్లయితే అంటారో ఆ లీగల్ అసిస్టెన్స్ ఇచ్చినాము. అండ్ అట్ ద సేమ్ టైం కోర్ట్ ఏమొచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పినాం. అండ్ 100% గవర్నమెంట్ కూడా కోర్టు ఏదైనా వస్తే ఆ కోర్టు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళు కూడా సిద్ధంగా, అంటే టీజీపీఎస్సీ కూడా సిద్ధంగానే ఉండదేమో. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి కలుస్తున్నారు అభ్యర్థులు, ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి వెళ్తున్నారు, ప్రతిపక్షాల దగ్గరికి వెళ్తున్నారు, వీలైనంతగా ఆందోళన చేస్తున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా పర్లేదు అనేటువంటి అంత తీవ్ర స్థాయిలో జరుగుతుంది. కరెక్ట్గా 3 రోజుల్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? కోర్టు ఏం చెప్పినా లేకుంటే టీజీపీఎస్సీ ఏం చెప్పినా? స్టూడెంట్స్ కి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వము పని చెయ్యదు. 100% ఇది ప్రో స్టూడెంట్స్ గవర్నమెంట్. ఇది యువకుల కోసము వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వము. అట్ ద సేమ్ టైం నేను స్టూడెంట్స్ అందరు కూడా రిక్వెస్ట్ చేసేది, విన్నపించుకునేది ఒకటి, మీరు ఏదైతే 13 ఏళ్ళుగా దాదాపు 5, 6, 7, 8 ఏళ్ళకి మీరు చదువుకుంటారు, కోర్టు పరిధిలో డెసిషన్ అనేది ఉంది. మీరు మీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు వాళ్ళు ఏదో కోర్టు చేసేది కాదు కదా, ఉన్న అడ్వకేట్ ఆర్గ్యూ చేస్తాడు, ఆ డెసిషన్ ఏదన్నా కోర్టుకి వెళ్ళని వస్తే 100% ఆ రకంగా ఫాలో అవుతాం. బట్ ఎగ్జామ్ డేట్ దగ్గరకు వచ్చి మీరు దీనిపైన పెట్టి మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వక ఇన్ని రోజులు మీరు కష్టపడ్డది ఏది కాక నెగిటివ్ వచ్చి ఎగ్జామ్స్ ఆన్ టైం అయిపోయి ప్రాసెస్ అయిపోతే స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. సో స్టూడెంట్స్ ఇబ్బంది పడొద్దు. స్టూడెంట్స్ మీ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఏముందో న్యాయస్థానం సంబంధించి దాని పరిధిలో ఏముందో ఆ తీర్పు ప్రకారం ఏముందో ఆ రకంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో వీళ్ళ ఆందోళనలు ఉన్నాయి, బోల్డ్ అన్ని అనుమానాలు ఉన్నాయి, అవన్నీ క్లియర్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. ఈలోపు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టాలి అనుకున్నప్పుడు ఎగ్జామ్స్ తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అనేటువంటి ఒక డౌట్ కూడా ఉంది. మళ్ళీ అక్కడ ఇలాంటి అనిశ్చితి వస్తే మేడం ఎక్కడ కూడా గత 10 నెలలుగా పేపర్ లీకేజ్లు కానీ, ఏ చిన్న అవకతవకలు కానీ, ఈ 10th ఎగ్జామ్ కానీ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చినాక, కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఎక్కడ కూడా చిన్న అవకతవకలు జరగలేదు, ఏ చిన్న పొరపాట్లు కూడా జరగలేదు. అది మీరు కూడా అది చాలా స్పష్టంగా వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. మీరన్నీ ఇవన్నీ కూడా ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్, ఇవన్నీ ఏంది ఆ సంబంధించిన జడ్జిమెంట్స్, ఆర్డర్స్, అవన్నీ లీగల్ కాంప్లికేషన్స్, దాన్ని బేస్ చేసుకొని రాంగ్ క్వశ్చన్స్, ఇవన్నీ చిన్న హ్యూమన్ ఎర్రర్స్ ఏదో రాంగ్ క్వశ్చన్స్ ఇవ్వడం, సరే ఇవి తప్ప కానీ ఇంటెన్షనల్గా గతంలో ఏం జరిగింది, లీకేజ్లు మీరు అనే అసొంటి పరిస్థితి, అసొంటి దుస్థితి అయితే రాదు, ఏ ఎగ్జామినేషన్లో రాదు. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు చాలా రెగ్యులర్గా మానిటర్ చేస్తూ, రెగ్యులర్గా ప్రతిదాన్ని కూడా ఎక్కడ ఏ చిన్న అవకతవకలు జరిగినా ఏది జరగకుండా చాలా క్లియర్గా ప్రతిది కూడా మానిటర్ చేస్తారు. అండ్ జరగలే 10 నెలలకు ఎక్కడ కూడా ఆ పరిస్థితి ఉంటే మీరు అన్న ఆ క్వశ్చన్కి నిజంగానే వాస్తవం అనేదని అనుకోవచ్చు, అట్లేదని జరుగుతాయి. వెంకట్ గారు, ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి వితిన్ ఫ్యూ డేస్లో మీరు ఒకసారి ఒక జూమ్ ఇంటర్వ్యూ నాకు ఇచ్చినప్పుడు చెప్పారు, ఇప్పటికీ కూడా నేను స్టిల్ ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్గానే నేను ఆలోచిస్తాను, ఒకవేళ ప్రభుత్వం కనుక అభ్యర్థులకు వ్యతిరేకంగా, స్టూడెంట్స్కి వ్యతిరేకంగా ఏమన్నా చేస్తే నేను పోరాటం చేస్తాను. యూ స్టిల్ స్టిక్ టు దట్? 100% మేడం, ఇప్పటికీ చేస్తా. స్టిక్ కాకపోతే నా కౌన్సిల్లో నేను ప్రతిసారి క్వశ్చన్ చేసింది స్టూడెంట్ ఇష్యూసే. గురుకుల సమస్య ఏవైతుందో ఈ రోజు కూడా ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించాలని, ఇంకా లీగల్ కాంప్లికేషన్స్ అంటే లీగల్గా ఎట్లా చేయాలి ఏంటి అని దానిపైన చేస్తున్నాను. జియో 46 స్టూడెంట్స్ కూడా కోర్టుకి వెళ్ళి నెగిటివ్ జడ్జిమెంట్ వచ్చింది. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ పిటిషన్ సంబంధించి వాళ్ళకి జడ్జిమెంట్ వచ్చినా వాళ్ళకి సంబంధించి వాళ్ళకు కూడా ఏ రకంగా రిలీఫ్ ఏమని చేయగలుగుతామని ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పని ఆ రోజు నేను దానికోసం ఏ రకంగా కృషి చేసినా నన్ను చూస్తున్న ఆ స్టూడెంట్స్కి తెలుసు. అట్ ద సేమ్ టైం రేపు పొద్దున కూడా Group 2 విద్యార్థులు కొంతమంది నా పైన కోపం ఉండి ఆ రోజు లేదు అదేంది ఇదేంది అని చెప్పి దీక్ష చేసినా కూడా, గాంధీ హాస్పిటల్లో మా సోదరుడు ఒకటి దీక్ష చేసినా కూడా ఆ రోజు కూడా బల్మూరి వెంకట్ చేసి అడిగి పోకుంటలేడు. ఆ రోజు కూడా నేను వస్తున్నాను ట్విట్టర్ వేదికగా చెప్పే, నేను ఎమ్మెల్సీ అయినాక అంత పెద్ద ఇష్యూ అవుతున్నాక అంత ఉద్యమం నడుస్తున్నా కూడా గాంధీ ఆసుపత్రికి నేను వెళ్ళినాను. దాని తర్వాత మళ్ళీ నన్ను తిట్టినా వాళ్ళు తిట్టేది స్టూడెంట్స్ ఏదైతే సంబంధించి వారికి ఆ హక్కు ఉందని చెప్పి భావించి మళ్ళీ Group 2 పోస్ట్పోన్మెంట్కి వాళ్ళని పిలిచి వాళ్ళతో చర్చించి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి Group 2 వాయిదా పడే విధంగా ఆ రోజు కూడా కృషి చేయడం జరిగింది. ఎందుకంటే ఐ స్టిక్ టు మై వర్డ్. బట్ అట్ ద సేమ్ టైం ఏదైతుందో వాస్తవం ఏంది, ఏది ఏ రకంగా ఏది కరెక్ట్ అని కూడా ఆలోచించి డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళేది ఉంటుంది. గత 10 ఏళ్లుగా కూడా పోరాటాలు చేసినప్పుడు సంబంధించి ఏదో గంటా చక్రపాణి గారు ఉన్నప్పుడు ఏదైతే నోటిఫికేషన్ సంబంధించి ఇచ్చినప్పుడు ఏ రోజు కూడా దానిపైన కేసులు వేయడం కానీ ఇది ఇష్యూస్ పైన ఏ రోజు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు నోటిఫికేషన్స్. ఎప్పుడైతే లీకేజీలు అయ్యి బయోమెట్రిక్ పెట్టకుండా ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ దెబ్బతిన్నది,
టీజీపీఎస్సీ పరిధిలో లీకేజ్లు అవుతున్నాయి. మొత్తం అప్పటికే 10th ఇంటర్మీడియట్ పదే పేపర్ లీకేజ్లు అవుతున్నాయి. పేపర్లు వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసము పేపర్లు అమ్ముకొని కొంతమంది వ్యక్తులకి లాభం చేకూరుస్తారు అన్నప్పుడు ఆ రోజు బల్మూరు వెంకట్ ఫైట్ చేశాడు. ఆ రోజు బల్మూరు వెంకట్ కోర్టును ఆశ్రయించి కేసులు వేయడం జరిగింది. అప్పటికి ఇప్పటికి దాన్ని చూసి నిజంగా 100% ఏదో అదే స్టాండ్ పైన నేను ఉన్నాను. కాకపోతే ఆ రోజు నేను పోరాడాల్సిన అవసరం ఉండే. కాబట్టి ఈరోజు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ఒక అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా వాస్తవాలు ఏందో ప్రతి అంశం పైన ప్రతి సమస్య పైన వారు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు అండ్ సమస్యల్ని పరిష్కరించడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. సో అక్కడ అభ్యర్థులు స్టూడెంట్స్ మీ వైపు చూస్తుంటారు. ఒకవేళ ఏదైనా సమస్యను వచ్చినప్పుడు చాలా నిజాయితీగా చిత్తశుద్ధితో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కోసారి ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఏం రాదంటారా మీకు? ఒత్తిడి కావచ్చు, లేకపోతే మనవాడే మనల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాడు? ఒకటి కాంగ్రెస్ పార్టీలో వారికి కూడా చాలా స్పష్టంగా తెలుసు, సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య వారి దృష్టికి రానప్పుడు సరే కొంతమంది అధికారులు దాన్ని రాంగ్ బ్రీఫ్ చేసిన, కొంతమంది వ్యక్తులు రాంగ్ బ్రీఫ్ చేసిన, దగ్గరగా ఉన్న మాసంటి వ్యక్తులు వాస్తవాలు చెప్పాలి. అందుకే మేము ఉన్నది. అంటే ఎందుకనంటే ముఖ్యమంత్రి గారికి అనేక సమస్యలు ఉంటాయి. వారికి ప్రతిదీ కూడా ఇష్యూ గ్రీవియన్స్ ఏంది, ప్రాబ్లం ఏంది, దాని సివియారిటీ ఏంది, ఆ సమస్యల మధ్యలో ఉన్న వాళ్ళం, అక్కడికి వెళ్ళి పుట్టిన వాళ్ళం మేము. సో ఆ సమస్యల్ని చెప్పినప్పుడు మొదట మేము చెప్పేది కొంచెం కష్టంగా అనిపించినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనిపించినా, ప్రభుత్వానికి క్వశ్చన్ చేసినట్టు అనిపించినా, దట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇంట్రెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏంది, ముఖ్యమంత్రి గారి ఇంట్రెస్ట్ ఏంది, పబ్లిక్ హ్యాపీగా ఉండాలని. సో ఆ మోటివ్ సర్వ్ చేయడానికి ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్ మోటివ్ పబ్లిక్ హ్యాపీగా ఉండాలి, పబ్లిక్ కావాల్సిన ఏవైతే పబ్లిక్ కాజ్ పబ్లిక్ ఇష్యూస్ పైన ఫైట్, ఆ సమస్యల్ని పరిష్కరించాలనేదే ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష, కానీ ప్రభుత్వం కోరుకునేది కూడా అదే. కాకపోతే ఆ కొన్ని సందర్భాల్లో చేసినప్పుడు ఏంటంటే అరే ఏంది వీడు అడుగుతున్నారు అంటారు. కాకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర ఏంటంటే మనం ఏదైనా ఇష్యూ చెప్పినప్పుడు వీడింత గట్టిగా ఎందుకు వీడు క్వశ్చన్ చేస్తున్నాడని ఆలోచించారు. మా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, బట్టి గారు కానీ, మంత్రులు కానీ ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తుండే ఇష్యూ సివియారిటీ ఏంది, దే స్టార్ట్ ఎంక్వైరింగ్ అబౌట్ ఇట్. వాళ్ళు ఇంకో 10 మందిని అడుగుతారు ఇది నిజమా ఇట్లా చెప్తుండే ఏంది అని. సో ఆ సమస్యలు పరిష్కారం కానీ ఆస్కారం ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ వాట్ డెమోక్రసీ ఈస్. గవర్నమెంట్లో ఉన్నాం కదా, ఏం మాట్లాడకుండా, ఏం చెప్పకుండా, ఏం చేయకుండా ఉండాలనంటే సాధ్యం కాదు కదా. 21st నుంచి 26th వరకు Group 1 జరుగుతోంది. దీంతో పాటుగా బోల్డంత మంది అభ్యర్థులు ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు ఎదురు చూస్తున్నారు నియామకాల కోసం. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏదైతే సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు రిజర్వేషన్స్ దానిపైన, వర్గీకరణ దానిపైన, అందులో మందకృష్ణ మాదిగ గారు కూడా ఒక రిక్వెస్ట్ పెట్టారు, డిమాండ్ అనేది కూడా చూపిస్తున్నారు అక్కడ. అదే దానిపైన చెప్తున్నాం. అవన్నీ కూడా ఏం సంబంధించి 2 months లో అవన్నీ కమిటీస్ వేసి, ఆ కమిటీ ద్వారా అవన్నీ కూడా రిజాల్వ్ చేసి ఆ ఉన్న ప్రాసెస్ అన్ని కూడా ఉద్యోగ నియామకాలు చేపడతాము. 100% ప్రభుత్వంలో ఉన్న ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాల్ని కూడా ప్రతి ఏడాది 100% ఉద్యోగ నియామకాలు ఈ ప్రభుత్వం చేపడుతుంది. దానితో పాటు ఈరోజు విద్యార్థులకి మెరుగైన విద్య, అందించిన విద్యకి సరైన స్కిల్ని అందించాలనే ఉద్దేశంతో స్కిల్ యూనివర్సిటీని కూడా తీసుకురావడం జరిగింది. దాదాపు 10,000 స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే కేవలం ఒక విద్యార్థికి మెరుగైన విద్య అందించడమే కాదు, అందించిన విద్యకి తన కాళ్ళపైన తాను నిలిచిన విధంగా స్కిల్ని కూడా విద్యార్థులకు అందించాలని ఒక విజన్ తోటి మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. 100% రాబోయే 5 సంవత్సరాలలో ఏదైతే మీరన్న నియామకాలు ఏవైతున్నాయో, ముఖ్యంగా ఈరోజు యువకులు ఉద్యోగాలు లేవు అని చెప్పి ఇబ్బంది బాధపడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది తల్లులు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తలే, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని బాధపడుతున్న ప్రతి తల్లికి కూడా తన కొడుకు తన కాళ్ళపైన నిల్చునే విధంగా ఏదో ఒక స్టేజ్లో, అది గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ సెక్టారా, లేదా స్కిల్ అందించి ఇంకెక్కడన్నా సెటిల్ అయ్యే విధంగా 100% ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. దట్ ఈస్ అవర్ విజన్. ఆ విజన్ తోటి ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నారు. అందుకే పదే పదే ఎక్కడ అడ్రస్ చేసిన ఏదున్నా ముఖ్యంగా స్కిల్ అనే దానిపైన ఇతర రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ విద్యార్థులని తీర్చిదిద్దాలి. ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణలో ఉన్న విద్యార్థి యువకులని ఆ రకమైన స్కిల్ వాళ్ళకి అందించాలని ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తారు. సో వెళ్తున్న సందర్భంలో ఇబ్బందులు జరుగుతాయి, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తారు. ఎన్ని చేసినా కూడా అన్నిటినీ తట్టుకొని నిలబడి 100% వారి విజన్లో వారు సక్సెస్ అవుతారు. వారి విజన్లో వారు సక్సెస్ గానికి నా సొంటి మంది ఎంతో మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ విజన్ కంపల్సరీ సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అయితేనే ఇన్ని రోజులు ఏదైతే చేసిన పోరాటం కానీ, మేము చేసిన పోరాటం కానీ, ఆ తల్లులు కన్నా ఆ కళలు కానీ నెరవేరితే అనే ఆలోచనతో మేము ఉన్నాము. మేము కూడా మా వంతు కృషి దానికోసం 100% చేస్తాం.
ఎస్ అండి. సో 21st నుంచి జరుగుతున్నాయి. ఆ తర్వాత కూడా బోల్డ్ అని ఆశలతో ఎదురు చూస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం, మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా